భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని రీతిలో పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ఏకంగా 145 పైసలు పడిపోయింది. ₹94.96 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. గత కొన్ని రోజులుగా మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ప్రభావం నేరుగా కరెన్సీ మార్కెట్పై కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటడంతో భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలపై భారం పెరిగింది. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత దిగజారింది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనానికి మరో కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటోందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది.